కీర్తిశేషులు వంగవీటి రంగా జయంతి కార్యక్రమాలు ఎండీఎంసీ పరిధిలో జరిగాయి. ఓ రిపోర్ట్. మంగళగిరి ఎండీఎంసీ కార్యాలయం వద్ద ఉన్న వంగవీటి మోహనరంగా విగ్రహం వద్ద శనివారం ఆయన 79వ జయంతి కార్యక్రమం జరిగింది. రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర, నాయకులు కంకణాల శివశంకర్, రంగిశెట్టి శ్రావణ్, కె మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పాలిటి పెన్నిది, మరి కష్టం అంటే 24 గంటలు అందుబాటులో ఉన్న వ్యక్తి, ప్రజల యొక్క కష్ట సుఖాలను నేరుగా తెలుసుకొని వాళ్ళకి సాయం చేసిన వ్యక్తి మన ప్రియతమ నాయకులు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఇవాళ మంగళగిరి మున్సిపల్ ఆఫీస్ ముందు ఉన్న ఆయన స్టాచ్యూ దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. మరి నిజంగా రంగా గారి గురించి చెప్పుకోవాలంటే మరి ఆయన పేదల సేవలు చేస్తున్నారు. తరుణంలో కూడా మేము కూడా చిన్నపిల్లలం. మరి ఇవాళ రోజులకు కూడా ఆయన్ని మేము తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన యొక్క ఘనత అని చెప్పుకోవాలి. మరి ఆయన పేదలకు కష్టం ఉంది అంటే ఎనీ టైం అయినా సరే ఇంటి తలుపు కొడితే నేనున్నాను అనుకుంటూ వచ్చిన వ్యక్తి ఆయన. మరి ఇవాళ కనుక చూసుకుంటే ఇవాళ ఉన్న రాజకీయాలకి ఆయన చేసిన రాజకీయాలు చాలా వ్యత్యాసం ఉంది. మరి అలాంటి మహోన్నత వ్యక్తి కారణ జన్ముడిగా జయించి ఒక కాపు కులానికే కాకుండా అన్ని వర్గాలను కూడా ఆయన సేవ చేసిన వ్యక్తి రంగా గారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 79వ జయంతి సందర్భంగా మరి ఈ రోజున నియోజకవర్గంలోని రంగా గారి అభిమానులు, కాపు సంఘం నాయకులు అనేక మంది ఆయన చేసిన సేవల్ని, అలాగే బడుగు బలహీన వర్గాల మరి సమస్యల మీద పోరాటం చేసి మరి 79 సంవత్సరాల క్రితం ఆయన జన్మించిన ఈ రోజు వరకు కూడా మరి ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఆయన విగ్రహాలను నెలకొల్పి ఈ రోజు కూడా మనిషి గతించిన తర్వాత కూడా ఆయన్ని స్ఫూర్తి తీసుకొని ఎంతోమంది యువకులు మరి ఈ రోజున ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి రంగా గారి తర్వాత మరి అటువంటి వ్యక్తి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి మరి ఎంతో ముందుకెళ్తుంది. ఈ నియోజకవర్గంలో మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు లోకేష్ గారి ద్వారా ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా రంగా గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం మా అందరి ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాము. రంగా గారు అంటేనే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన జీవితం మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలకి దారబోసి ఈ రోజున అందరి కుటుంబాల్లో కూడా ఆశాజ్యోతిగా మిగిలిపోయిన రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఎంతోమంది పేదలకు ఇళ్ల పట్టాలు అప్పజెప్పి ఇళ్ల పట్టాలనిచ్చి కూడా పేదలందరికీ కూడా అండదండలుగా ఉండి ఏ రోజునైతే కూడా మిడ్ నైట్ అయినా సరే ఆయన ఆశ్రయం కోరి ఇంటికి వచ్చిన వాళ్ళకి తక్షణమే లెగిసి ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేసి నేనున్నానని ముందుకు వచ్చిన వ్యక్తుల్లో రంగా గారిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇదిలా ఉండగా తాడేపల్లిలో ప్రజా కాపునాడు ఆధ్వర్యాన వంగవీటి మోహనరంగా జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా కాపునాడు నాయకులు పల్లెపు భాస్కర్, అంజిబాబు, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రజా కాపునాడు తాడేపల్లి పట్టణ కార్యాలయంలో దివంగత నేత శ్రీ వంగవీటి మోహన రంగా గారి 79వ జయంతి సందర్భంగా ఈ రోజున ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపి కేక్ కట్ చేసి అందరికీ పళ్ళు ఆయన పంచి ఏర్పాటు చేశారు. ఆ మహానుభావుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం పేద ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయన పేరు అలా నిలిచి ఉంది. ఎక్కడ చూసినా భారతదేశంలో ఏ నాయకుడు లేని విగ్రహాలు ఆయన్ని రంగా గారి విగ్రహాలు ప్రతిష్టాపన చేశారు. ఆ మహనీయుని ఆశయాలను మేమంతా కూడా ఆయన అడవులు నడుస్తామని, అలాగే మా ప్రజా కాపునాడు పట్టణ అధ్యక్షులు
తాడేపల్లి పట్టణాధ్యక్షులు పల్లె భాస్కర గారు, అలాగే రాజా గారు, ఇలా అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ రోజున మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తాడేపల్లిలో కాపు కళ్యాణ మండపం కమిటీ హాల్ ఒకటి ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ సభముఖంగా మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే కాపుల చిరకాల కోరిక. ఇక్కడ అందరూ చాలామంది రోడ్లపైన వివాహాలు కానీ కార్యక్రమాలు కానీ చేసుకుంటున్నారు. అలాంటి తరుణంలో ప్రభుత్వం గుర్తించి మేము ఎప్పటి నుంచో ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మా గోడు వినిపించుకోలేదు. కనుక కంపల్సరిగా ఈసారి కాపు భవనం కానీ కళ్యాణ మండపం కానీ తాడేపల్లి పట్టణంలో నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం. అయితే రంగా గారి గురించి చెప్పాలంటే, మనం ఇవాళ ఎలక్షన్లో పోటీ చేయాలంటే, ఒక కౌన్సిలర్గా పోటీ చేయాలంటే ఇంటింటికి తిరుగుతూ 6 నెలలు 7 నెలల ముందు నుంచే మనం ప్రిపేర్ అవుతున్నాం. కానీ రంగా గారు ఏ పార్టీ సపోర్ట్ లేకోకుండా ఆయన యొక్క సైకిల్ గుర్తుపై కౌన్సిలర్గా గెలిచాడు. ముందు వార్డు నంబర్గా, కార్పొరేటర్గా. తర్వాత జైల్లో ఉండి, ఈ విషయం మీకు కూడా చెప్పాలి, ఆయన పోటీ చేస్తానన్నాక ఆయన జైల్లో పెట్టారంటే అక్కడున్న సమస్యలు ఆయన మీద నెట్టి జైల్లో పెట్టారు. కానీ జైల్లో ఉండి ఆయన కార్పొరేటర్ గెలిచాడు. తర్వాత ఎలక్షన్లో 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అన్ని సమస్యలపై పోరాడాడు. అదేవిధంగా ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తే కాదు ఈయన. అన్ని అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా ఆ రోజు అందరికీ కనపడ్డాడు. ఆయన మన నుంచి దూరం అవటానికి కూడా కారణం, దళితులకు ఇవ్వాల్సిన పట్టాల విషయంలో ఆ రోజు మనం శోక సముద్రంలో నిలిచే పరిస్థితి ఏర్పడింది. దానికి ఎవరు కారణం ఏంటి అనేది మనం అనుకునే కంటే కూడా ఇవాళ ఆయన కనుక బతికున్నట్టయితే ఇవాళ కాపులకు ఒక ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళని, అదేవిధంగా వాళ్ళకి మనకి ఆశాజ్యోతిగా ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీ మూలంగానే మన కూడా పక్కన పెడుతున్నారనేది నా ఉద్దేశం. అంటే ఈ కాపునాడు తరపున మాకంటూ ఒక కమ్యూనిటీ హాల్ కానీ, ఒక పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, అంటే కాపుల్లో కూడా బాగా అత్యంత దీనస్థితిలో ఉన్న కుటుంబాలు ఎక్కువ శాతం ఉన్నాయండి. ఏదో నలుగురిని చూసుకుని లేదా పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని ఇక్కడ కాపులు పెద్ద గొప్పగా అయితే లేరు. ఆర్థిక పరంగా ఎంతో వెనకబాటుతనంగా ఉంది. వీళ్ళందరికీ దయచేసి కాపు కళ్యాణ మండపం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి, ఆ స్థలంలో ఒక కళ్యాణ మండపం కానీ, ఒక కమ్యూనిటీ హాల్ కింద కానీ అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈ గవర్నమెంట్కి నా విన్నపము. దయచేసి మీరైనా కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ ఎమ్మెల్యే గారు లోకేష్ గారికి నా సదీనంగా విన్నపించుకునే విన్నపం ఇది. అయ్యా, మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి ఒక స్థలాన్ని మాకు అప్పచెప్పండి. మా అంతగా మేము ఒక కమ్యూనిటీ హాల్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మేము ఒక స్థలాన్ని అడుగుతున్నాం. ఆ స్థలాన్ని కనుక మేము ఐడెంటిఫై చేసాం, స్థలాన్ని కూడా ఐడెంటిఫై చేసాం. ఏ స్థలాన్ని చూపించినా ఇది వాళ్ళ కిందకి అలర్ట్ అయింది, ఇది దేవస్థానానికి అలర్ట్మెంట్ ఉంది, ఇది అని ఉంది. అయ్యా, మీరు మనసు తలుచుకుంటే మీకు పెద్ద సమస్య ఏం కాదు. దయచేసి మాకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి కళ్యాణ మండపం కట్టుకోవడానికి ఇవ్వాల్సిందిగా ఈ రంగా గారి జయంతి సందర్భంగా మేము ప్రాధాయపడి అడుగుతున్నామని. ఎండిఎంసీ పరిధిలోని ఆత్మకూరులో వంగవీటి మోహనరంగ జయంతి కార్యక్రమాలు జరిగాయి. గ్రామ బీజేపీ అధ్యక్షులు తోట సాంబశివరావు మాట్లాడారు. జూలై 4వ తేదీ మన ఆశాజీవి ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా ఆత్మకూరు రంగా రాధా మిత్రమండలి వారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అధ్యక్షులు మన తాటి వెంకటరావు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు మన కట్టా కృష్ణ గారు, మరియు మండల నాయకులు సుకుమార్ గారు, ఇంకా తదితర నాయకులలో ఈ రోజున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగారావు గారు 1947 జూన్
జూలై 4వ తేదీన కాటూరు గ్రామంలో జన్మించారు. వీరు 5 అన్నదమ్ములు. కోటేశ్వరరావు, 2 వెంకటనారాయణ గారు, 3 రాధా గారు, 4 చలపతిరావు, 5 మన ప్రీతమ నాయకుడు అమరజీవి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు. వారి ఆశయాలను పుణికిపుచ్చుకుంటూ ఈనాటి యువత తప్పనిసరిగా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి ప్రజా జీవితంలో మమక్యమై ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. తరువాత వారి మీద ఉన్నటువంటి కొన్ని కుల ముద్రలు అనేవి చెరిపేయటానికి యువత పాటుపడాలని నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా అందరూ ఈ బాటలో నడవాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా వంగవీటి జయంతి కార్యక్రమాలు జరిగాయి. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కె జీవన్ సాగర్, జంజనం శారద, దామర్ల వీరప్రసాద్, కె చిక్కయ్య, గిరిధర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకలు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలు జరుపుకుంటూనే ఒక వింత ఆయన మన మధ్యలో లేడనే బాధ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో ఉంది. ప్రజలు గమనించండి. ఈ రోజున ప్రశ్న అనే పదం వినిపిస్తేనే అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఆనాడు దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందాలని, దళితులకు అణచివేయబడ్డ దళితులకు ఇళ్ల పట్టాలైతే కానీ వారి యొక్క వృద్ధి రేటు ఆర్థికంగా పెరగాలన్న ఆలోచనతో ప్రభుత్వంతో పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అట్లాంటి వ్యక్తి నిరుపేద కుటుంబాల కోసం ఆమర నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అతని యొక్క మరణాన్ని చూసిన వైనం అప్పటి ప్రభుత్వం, కీచక ప్రభుత్వం. ఈ రోజున ప్రభుత్వాల పనితీరు ఎట్లా ఉంది అని అంటే, ఆ రోజున వంగవీటి మోహన్ రంగా గారు దళితుల పక్షాన పోరాడాడు, అతన్ని హతమార్చారు. అంతకంటే ముందు దేశం కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, నిన్నగాక మొన్న బీహార్లో భరత్ తివారీ అనే వ్యక్తిని దారుణంగా ప్రభుత్వంలో ఇట్లాంటి కాలువలు లేవు, మంచినీరు రావటం లేదు, సంక్షేమ పథకాలు దళితులకు అందటం లేదు, వ్యవస్థలు లోపించినాయి, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బట్టి రాజ్యాంగ సంస్థలు కూడా పనిచేస్తున్నాయని ప్రశ్నిస్తే భరత్ తివారీని ఎన్కౌంటర్ చేసిన వైనం. మనందరం చనిపోతే వంగవీటి రంగా గారిలాగా ప్రజల గుండెల్లోనే బ్రతికుంటే ప్రజా సమస్యల కోసం పోరాడుతూనే ఉంటామని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన పేదల వ్యక్తి. ఆయన ఒక కాపు నాయకుడని కాదు, దళిత నాయకుడు, మైనారిటీ నాయకుడు, అందరి నాయకుడు. ఎందుకంటే ఎవరికి కష్టం వచ్చినా వెళ్ళి అడగగానే పేదలకు మాత్రమే ఆయన సహాయం చేసిన వ్యక్తి. ఈరోజు కూడా ఆయన్ని తలుచుకుంటున్నాము అంటే ఆయన పేదల పట్ల ఆయన చూపించిన సానుభూతే. అదే కాకుండా ఈరోజు కొణిజేటి రోషయ్య గారి జయంతి సందర్భంగా ఆయనకు కూడా జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నాము. అదే ఆయన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక ఆర్థికవేత్తగా ఉండి ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఆర్థికవేత్తగా ఆయన పనిచేశారు. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన అల్లూరి సీతారామరాజు గారి జయంతి కూడా ఈరోజే. అది కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే అలాంటి నాయకుడు ఇంకా మళ్ళీ పుట్టలేదు. మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి జరుపుకుంటున్నాము. వంగవీటి మోహన్ రంగా గారు నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు, కార్మికులకు, రైతులకు అనేక సేవలు అందించి ఆయన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ